వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. పాక్సో కేసులో అరెస్ట్ అయి జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి బండి భగీరథ్కి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయన దాఖలు చేసినటువంటి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మీద ఇరుపక్షాల వాదనలు విన్నటువంటి ధర్మాసనం షరతులతో కూడినటువంటి రెగ్యులర్ బెయిల్ని మంజూరు చేస్తూ కీలకమైనటువంటి ఉత్తర్వుల్ని జారీ చేసింది. అయితే గతంలో బెయిల్ వచ్చిన దానికి చాలామంది చాలా రకాలుగా మాట్లాడినప్పటికీ కూడా ఈ కేసులోనే గతంలో పరీక్షలు రాసేందుకు వారం రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కఠినమైనటువంటి ఆంక్షలు ఇవన్నీ కూడా విధించి ఎవరితోటి మాట్లాడడానికి లేదు, ఎవరిని ప్రలోభాలకు గురి చేయడానికి లేదు, కేవలం పరీక్షకి వెళ్ళడం రావడం ఇంతే. ఒక్క సహాయకుడిని మాత్రమే అప్పట్లో కూడా అనుమతించింది. అలాగే రెగ్యులర్ ఈ పర్యవేక్షణ, పోలీస్ పర్యవేక్షణ అనేది ఉంటుందని కూడా స్పష్టంగా చెప్పింది. అయితే ఎగ్జామ్స్ అయిపోయాయి, వారం రోజులు గడువు ముగిసిన తర్వాత ఆయన కోర్టు ఆదేశాల మేరకు తిరిగి జైలుకి కూడా వెళ్ళిపోయారు. అనంతరం రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ పిటిషన్ మీద విచారణ చేపట్టినటువంటి హైకోర్టు తాజాగా వాళ్ళ నిర్ణయాన్ని కూడా వెల్లడించింది. ఈ బెయిల్ మంజూరులో భాగంగా బండి భగీరథ్ 1,00,000 విలువ చేసే 2 పూచీకత్తులు సమర్పించాలి, అలాగే బెయిల్కి సంబంధించిన ఇతర షరతులు కూడా తప్పనిసరిగా పాటించాలి అని చెప్పి స్పష్టం చేసింది. ఇక దీంట్లో విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాదులు నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తే సాక్షులని ప్రభావితం చేసే అవకాశం ఉందని కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే దర్యాప్తు పురోగతి, కేసు పరిస్థితులు, కేసు డైరీ మొత్తం అన్ని పరిశీలించినటువంటి హైకోర్టు కాస్త కఠినమైనటువంటి షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం సముచితం అని చెప్పి కూడా అభిప్రాయపడింది. కోర్టు మంజూరు చేసినటువంటి ఈ బెయిల్తో బండి భగీరథ్ జైలు నుంచి విడుదలకి మార్గం సుగమమైంది. అయితే కోర్టు విధించిన అన్ని షరతులను కూడా తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. కేసు విచారణ మాత్రం యథావిధిగా కొనసాగుతుంది. నిందితుడిపై ఉన్నటువంటి ఆరోపణల మీద తుది విచారణ పూర్తయ్యాక సంబంధిత న్యాయస్థానం నిర్ణయం తీసుకుంటుంది. ఇది దీనికి సంబంధించినటువంటి అందుతున్న బ్రేకింగ్ సమాచారం. For more updates, keep watching The Bird Media. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.